అయినందుకని కొందనాలు. సూర్యచంద్ర నక్షత్రములను ప్రభా ఖగోళ సంబంధమైన ప్రభా వస్తువులన్నింటినీ కూడా మీరు తయారు చేసినటువంటి దేవుడు, సృష్టికర్త ప్రభా నీ కొందనములు. భూ సంబంధమైనటువంటి కృత్యములు అన్నీ కూడా మీవి ప్రభా. సముద్రము మహాసముద్రములను మీరు కలుగజేసినటువంటి వాడవు. నీ ఊపిరి చేత సమస్తము నిర్మితమై ఉన్నవి. అందుకై నీ కొందనాలు. నీ నీతిని బట్టి, నీ న్యాయవిధులను బట్టి నీ చెల్లిస్తున్నాం. దయలు మా ప్రభా, నీ నీతిని బట్టి, నీ న్యాయవిధులను బట్టి, నీ సంకల్పమును బట్టి, నీ పరిశుద్ధతను బట్టి, నీ యథార్థతను బట్టి ప్రభా నీ కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఇది ఉదయకాల సమయంలో నీ మందిరావనంలో ప్రభా నిన్ను ప్రార్థించుటకు, నిన్ను గణపరచుటకు ఇచ్చిన తరుణమును బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ గణపరుస్తున్నాం. నైనా దైవ తండ్రి, రావాల్సిన ప్రజలను కూడా త్వరపెట్టి తీసుకుని రండి ప్రభా. దూర ప్రాంతం నుంచి, గ్రామాల నుండి వస్తున్న వారు ప్రభా, వాతావరణం కూడా అనానుకూలంగా ఉంది ప్రభా. వారు కూడా రావడానికి వెహికల్ లేని వారిని కూడా దర్శించున్నైనా వారికి కూడా తండ్రి వాహనాలను అనుకూలపరచండి, క్షేమంగా తీసుకొని రండి ప్రభా. అలాగే మా తండ్రి వృద్ధులైన వారిని దర్శించున్నైనా వారిని కూడా క్షేమంగా తీసుకొని రండి ప్రభా. ఎవరు నిర్లక్ష్యంగా ఇంటి దగ్గర ఉండకుండా సహాయం చేయండి. ఏదో విధంగా వారు నీ సన్నిధిలో కనబడాలన్న ఆశ, కోరిక వారికి దయచేయండి దేవా. వారు తిరిగి చేరు పర్యంతం వారిని మీరు ఆదుకొనండి ప్రభా, సహాయం చేయండి. ఇలాగ మా ప్రభా నీ మందిరంలో దేవ ఆరాధన కొరకే తీసుకొచ్చిన నీ ప్రియబిడ్డలందరినీ కూడా పేరు పైన దీవించండి. ఆత్మతో సత్యంతో వారిని ఆరాధించడం కొరకై వారి హృదయాలను సిద్ధపరచండి ప్రభా. వారి యొక్క జిహ్వాఫలం ప్రభా మీ సన్నిధిలో అర్పిస్తూ ఉంటుండగా ప్రభా అంగీకరించండి, సహాయం చేయండి. వాయిద్యములు వాయించట్లో సహాయం చేయండి, పాటలు పాడట్లో సహాయం చేయండి. అలాగే మా తండ్రి వర్తమానంలో సహాయం చేయండి. ఆరాధన వర్తమానము, బల్ల వర్తమానము చివరి తండ్రి ప్రభా దినం చివరి వరకు ప్రభా మీ సన్నిధి మాతో ఉంచండి, సహాయం చేయండి. సండే స్కూల్ పరిచయలో పిల్లల మధ్యలో మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా. టీచర్స్ను బలపరచండి, సిద్ధపాటు పనులలో సహాయపడుతూ వచ్చినారు దేవా. కొంతమంది ప్రభా బలహీనలుగా ఉన్నారు ప్రభా, అనారోగ్యంగా ఉన్న మీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభా. హాస్పిటల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. సోదరి మార్తమ్మను కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి. అలాగే జీవరాజనను కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే మా ప్రభా సోదరి లుదియమ్మను కూడా జ్ఞాపకం చేసుకుని హాస్పిటల్ ఉంది, ఆమెను కూడా సంపూర్ణంగా స్వస్థపరచండి దేవా. తను కూడా ఆదుకునండి, సహాయం చేయండి. ఇంకా ఎవరు మాకు తెలియక బలహీనలుగా ఈ వాతావరణాన్ని బట్టి అనారోగ్య పరిస్థితిలో ఉన్నారో వారిని కూడా ఆదుకుంటురండి, స్వస్థపరచండి ప్రభా. తండ్రి మీరే జ్ఞాపకం చేసుకున్నామని ప్రార్థిస్తున్నాం ప్రభా. కనబడి అంధకార శక్తులను జడనే యేసుక్రీస్తునామమున బంధిస్తున్నాం. నేను వంట పరిచర్యలో సహోదరులు కూడా వంట రుచికరంగా చేయడానికి సహాయపడండి దేవా. తండ్రి చివరి వరకు సహాయపడుతున్న సాయంకాలం సువార్త విషయంలో కూడా దేవా చిత్తానుసారంగా ప్రభు మంచి వాతావరణం దయచేయండి. సువార్తలు కూడా కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం దేవా. నీకు వేరుగా మేము ఏమీ చేయలేని వారం ప్రభా. మీరు మాతో ఉండని మమ్మల్ని నడిపించండి. మీ సహాయం కోరుకొని చూస్తూ తీస్తూ ఆరాధిస్తూనైనా ప్రభా. ఇదిన పరిచయంతట్లో కూడా మీ సన్నిధి మాతో ఉంటే తప్ప మేము ఏ పాటి వారంనైనా నీ దాసుని మరుగుపరిచి నీ ప్రజలకు అవసరమైన నీ మాటలను దయచేయమని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకొనొచ్చు. మా రక్షకుడు, విమోచకుడు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సమ్మేళన పాట. రెండు 244 పాట సంఖ్య 244. దేవునికి దైవపుత్రుని నామమందు
దేవుని కీర్తించేదము. దైవపుత్రుని నామమందు యేసేపుపై దృష్టి నుంచి యోసేపు చెర నుండి గాచి, యోసేపుపై దృష్టి నుంచి మోసపు చెర నుండి గాచి, నుండి యేసునందై క్రీస్తు నుండి క్రీస్తునందరి కాచిన దేవుని కీర్తించేదము. దైవపుత్రుని నామమందు దేవుని కీర్తించేదము. దైవపుత్రుని నామమందు అపర్ణము చేత నిత్య కోపము నాకు గురి అయితేమి, అపర్ణము చేత నిత్య కోపము నాకు గురి అయితేమి, శాపగ్రాహి ప్రియేసు, శాపగ్రాహి ప్రియేసు, అపర్ణము తీర్చినాడు. దేవుని కీర్తించెదము. దైవపుత్రుని నామమందు దేవుని కీర్తించెదము. దైవపుత్రుని నామమందు మార్గ సత్య జీవమై నిత్య కారణ భయము లేనివాడు, పాపభక్త్య జీవమై నిత్య మరణ భయము లేనివాడు, మరణ బంధితులను గావు, మరణ బంధితులను గావు, మరణముంది లేచినాడు. దేవుని కీర్తించెదము. దైవపుత్రుని నామమందు దేవుని కీర్తించెదము. దైవపుత్రుని నామమందు నీతిమంతుల
పుత్రుని నామమందు దేవుని కీర్తించేదము. దైవ పుత్రుని నామమందు జయము పాడు ప్రియుడా రేచి జీవితము నందివేగా. జయము పాడు ప్రియుడా రేచి జీవితము నందివేగా. జయశీలుండు క్రీస్తు యేసుని, జయశీలుండు క్రీస్తు యేసుని. జయము పాడు హల్లెలూయా. దేవుని ప్రార్థించేదము. దైవ పుత్రుని నామమందు దేవుని కీర్తించేదము. దైవ పుత్రుని నామమందు. పాట సంఖ్య 99. పాట పాడదాం. పరమ పవిత్ర స్వర్గపిత, పరమ పవిత్ర స్వర్గపిత. జై ప్రభు సర్వసదా. జై ప్రభు సర్వసదా. యుగ యుగములకు రక్షకుడా, యుగ యుగములకు రక్షకుడా. మాములను రక్షించితివి, మాములను రక్షించితివి. దేవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు. దేవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు. ప్రేమరూపిణివే నన్ను ప్రేమించితివి, ప్రేమరూపిణివే నన్ను ప్రేమించితివి. ప్రేమలను పొందితివి, నీ ప్రేమ మూలమున ప్రేమలను పొందితివి. నీ ప్రేమ మూలమున మాములను రక్షించితివి, మాములను రక్షించితివి. దేవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు. దేవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు. స్వర్గపిత, పరమ పవిత్ర స్వర్గపిత. జై ప్రభు సర్వసదా. జై ప్రభు సర్వసదా. యుగములకు రక్షకుడా, యుగ యుగములకు రక్షకుడా. మాములను రక్షించితివి, మాములను రక్షించితివి. దేవుండ ప్రభు పాపుల రక్షక. జై ప్రభు. దేవుండ ప్రభు
ప్రభు ప్రాణమిడి సిలువను నన్ను రక్షించితివి ప్రాణమిడి సిలువను నన్ను రక్షించితివి పాపము తీసితివి నీ కృప పూర్ణతము పాపము తీసితివి నీ కృప పూర్ణతము మామూలను రక్షించితివి మామూలను రక్షించితివి దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు శత్రు సైతాను ఓడించితివివు శత్రు సైతాను ఓడించితివివు నీ మరణము వలన విమోచించితివి నీ మరణము వలన విమోచించితివి మామూలను రక్షించితివి మామూలను రక్షించితివి దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు శక్తి గలవాడ ఎన్ని రోజులు పెట్టినా ఎన్ని ఆదులు పెట్టినా మళ్ళీ మొదటి ఏం పెట్టడం ఏం అరేంజ్ చేయడం ప్రతి ఆదివారం అరేంజ్ చేస్తూ ఉంటారు. పరమ పవిత్ర స్వర్గ పిత పరమ పవిత్ర స్వర్గ పిత జై ప్రభు సర్వ సదా జై ప్రభు సర్వ సదా యుగ యుగములకు రక్షకుడా యుగ యుగములకు రక్షకుడా మామూలను రక్షించితివి మామూలను రక్షించితివి దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు ప్రేమగల ప్రభువా మరల వచ్చేదవు ప్రేమగల ప్రభువా మరల వచ్చేదవు ప్రేమలను తొలగించి నన్ను తెచ్చుకోందు ప్రేమలను తొలగించి నన్ను తెచ్చుకోందు మామూలను రక్షించితివి మామూలను రక్షించితివి దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు
జై ప్రభు జై జై అని పాడుడే యేసునకే మహిమా జై జై అని పాడుడే యేసునకే మహిమా జై జై హల్లెలూయా జై జై హల్లెలూయా జై జై హల్లెలూయా జై జై హల్లెలూయా మామూలను రక్షించితివి మామూలను రక్షించితివి దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు పరమ పవిత్ర స్వర్గ పిత పరమ పవిత్ర స్వర్గ పిత జై ప్రభు సర్వ సదా జై ప్రభు సర్వ సదా యుగ యుగములకు రక్షకుడా యుగ యుగములకు రక్షకుడా మామూలను రక్షించితివి మామూలను రక్షించితివి దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు పాడాలి దేవుండ ప్రభు పాపుల రక్షక జై ప్రభు నూట 99 పాట సంఖ్య 199 మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే ప్రేమ స్వరూపి బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు నిదానములే జ్ఞాన స్వరూపి జగమును సృష్టించి నిర్వహించువాడవు జగమును సృష్టించి నిర్వహించువాడవు నీ జ్ఞానమును వివరింపతరమా నీ జ్ఞానమును వివరింపతరమా జ్ఞానముతో నింపు మా దేవా నీ జ్ఞానముతో నింపు మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక వెండి బంగారు అష్టైశ్వర్యములు నిదానములే శ్రీమంతుడా వెండి బంగారు అష్టైశ్వర్యములు నిదానములే
శ్రేష్ఠ ఈవులానిచ్చు జ్యోతిర్మయుడవు, శ్రేష్ఠ ఈవులానిచ్చు జ్యోతిర్మయుడవు. నీ ఐశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యం వివరింపతరమా, నీ మహిమైశ్వర్యమిమ్ము మా దేవా, నీ మహిమైశ్వర్యమిమ్ము. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధ శూరుడా, అధిక బలము సంపూర్ణ శక్తి నిదానములే యుద్ధ శూరుడా. నీకు సాధ్యమైనది లేదే యెహోవా, నీకు సాధ్యమైనది లేదే యెహోవా. నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తిని వివరింపతరమా, నీ సర్వశక్తితో నింపు మా దేవా, నీ సర్వశక్తితో నింపు. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. శాశ్వతమైనది నీ మధుర ప్రేమ, జ్ఞానమునకు మించు ప్రేమ స్వరూపి. కొలువగలేమో నీ ఘన ప్రేమను, కొలువగలేమో నీ ఘన ప్రేమను. అగపే నీ ప్రేమను వివరింపతరమా, సాటిలేని నీ ప్రేమను వివరింపతరమా, నీ ప్రేమతో నింపుము మా దేవా, నీ ప్రేమతో నింపుము. మహిమా ఘనత స్తుతి ప్రభావం నీకే కలుగును గాక, నీకే కలుగును గాక మా దేవా, నీకే కలుగును గాక. ఆర్పగలేమో నీ ప్రేమ అగ్నిని, ఆనందములు కాలమయుడా. ఆర్పగలేమో నీ ప్రేమ అగ్నిని, అగపే కాలమయుడా. మరణమంత బలమైన నీ ప్రేమ ధాటిని, మరణమంత బలమైన నీ ప్రేమ ధాటిని. అగపే ప్రేమను వివరింపతరమా, అగపే ప్రేమను
వివరింపకరమా అగపే ప్రేమతో నింపు మా దేవా అగపే ప్రేమతో నింపు. లేచి పాడదాం. పల్లవి మాత్రం ముందుకు రండి, లైన్లలో కూర్చోండి. పల్లవి మాత్రం లేచి పాడుకుందాం. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక. మహిమా ఘనత స్తుతి ప్రభావము నీకే కలుగును గాక నీకే కలుగును గాక మా దేవా నీకే కలుగును గాక. కీర్తన గ్రంథము ప్రభును ఆరాధించక మునుపు కీర్తన గ్రంథం 66వ అధ్యాయము కీర్తన గ్రంథం 66వ అధ్యాయం 8వ వచనం 8, 9. ఈ 2 వచనాలు కలిసి చదువుదాం. జనములారా మా దేవుని స్తుతించుడి. అందరం చదువుదాం. చదవగలిగిన వాళ్ళందరూ కూడా గట్టిగా చదవండి. జనములారా మా దేవుని స్తుతించుడి, గొప్ప స్వరముతో ఆయనను కీర్తన వినిపించుడి. జీవప్రాప్తులనుగా మమ్మను కలగజేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, నమ్మకమైన మా ప్రభువా, ఇంతవరకు కూడా మీరు చేసిన సహాయంకే వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం నిన్ను ఆరాధించిన కొరకై నీ మందిరావరణంలో గిరిజంలో చేరవచ్చినాం. మా హృదయాలను ఆరాధనతో నింపండి. గత కాలమంతా కూడా మీరు ఎన్నో కార్యములు మా జీవితాల్లో జరిగించి కాపాడి ఆరోగ్యం ఇచ్చి క్షేమంగా మందిరానికి తీసుకొచ్చినారు. వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాలలో సంఘ జీవితం అంతట్లో సహాయపడుతూ వచ్చినందుకే నీకు స్తోత్రాలు. అంత మాత్రమే కాక మా ఆత్మ విషయంలో మీరు చేసిన కార్యమును మేము ఒకసారి ధ్యానం చేసుకొని ప్రభా మేము మిమ్మల్ని ఆరాధించకై మా హృదయాలను అట్టి ఆత్మతో సత్యంతో నింపమని ప్రార్థిస్తున్నాం. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును ఆరాధించుటకు చేరువచ్చిన మనకి దేవుడు తన వాక్యంలో 66వ కీర్తన 8, 9 వచనాల ద్వారా దేవుడు మన జీవితంలో ఏం చేశాడన్న విషయాన్ని గుర్తు చేసుకొని మనం ఎటువంటి వారమై ఉన్నామో అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ప్రభువును ఆరాధన చేద్దాం. ఇక్కడ ఈ కీర్తనను రచించినటువంటి ఈ కీర్తనకారుడు సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించమని జనములను పిలుస్తూ ఉన్నాడు. అంటే లోకంలో ఉన్నటువంటి జనములను, అన్య జనములను, ఇతరమైన జనములన్నిటిని పిలుస్తూ ఉన్నాడు. జనములారా మా దేవుని సన్నుతించండి, గొప్ప స్వరంతో ఆయనను కీర్తి వినిపించండి. జనములారా రండి అని చెప్పి జనములన్నిటినీ పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే జీవప్రాప్తులనుగా మమ్మను కలగజేయవాడు ఆయనే, ఆయన మా పాదములను కదలనీయడు. అందుకు మీరు వచ్చి ఆయనను సన్నుతించండి. పలకండి, జీవప్రాప్తులనుగా మమ్మను కలగజేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. ఇప్పుడు ఈ భాగంలో ఈ కీర్తనాకారుడు ప్రజలందరినీ రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు? వచ్చి మా దేవుణ్ణి సన్నుతించండి, మా దేవుణ్ణి ఆరాధించండి. ఎందుకు?
మమ్మను జీవప్రాప్తులనుగా కలుగజేసిన వాడు ఆయనే, కలగజేయవాడు ఆయనే. అంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుందో దానిని దృష్టిలో ఉంచుకొని ఆ భక్తులు దేవుని ఆరాధిస్తున్నారు. కలగజేయువాడు, కలగజేసినవాడని కాదు, కలుగజేయువాడు. ముందున్న దినాల్లో చేస్తాడు. ఆ దినాల్లో వారు ఆ కీర్తన ద్వారా దేవుణ్ణి ఆరాధన చేశారు. ప్రస్తుతం అయితే మనకు చేశాడు. మనము చేయువాడు అని ఆరాధించకూడదు, చేసినవాడు అని ఆరాధన చేయాలి. జీవప్రాప్తులనుగా మమ్మను కలగజేయవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయడు. ఇక్కడ చదువుకునే భాగంలో తన భక్తులైనటువంటి వారు పాత నిబంధన గ్రంథంలో వారు అనేక రకములైనటువంటి పడడము, లేయడము, ఆ విధంగా దేవుని దగ్గరికి రావడము, దేవుని సన్నిధిలో తప్పిపోవడం, మరలా దూరము కావడం, మళ్ళీ పాపం చేయడం, ఆ విధానంలో జరుగుతూ వచ్చింది. అయితే దేవుడు వారికి ఒక నిరీక్షణ అనేది ఇచ్చాడు. ఏమి నిరీక్షణ? మమ్మను జీవప్రాప్తులనుగా కలగజేయవాడు ఆయనే. మేము ప్రస్తుతము మరణ ప్రాప్తులముగా ఉన్నాము. అంటే మరణము మా జీవితములలో కార్యము చేస్తూ ఉంది. అయితే ఒక దినాన దేవుడు మమ్మను ఏం చేస్తాడు? జీవప్రాప్తులనుగా చేస్తాడు అని. ఇప్పుడు వారు మరణ ప్రాప్తులుగా ఉన్నాడు. ఎట్లున్నారు చెప్పండి? మరణ ప్రాప్తులుగా ఉన్నారు. ప్రాప్తము అంటారు. ప్రాప్తము అంటే ఎవరైనా అనుభవించాలంటే ప్రాప్తం ఉండాలిరా అంటారు. అంటే ప్రాప్తం అంటే ఏంటి? అదృష్టం ఉండాలిరా, ప్రాప్తం ఉండాలిరా, లేకపోతే మాకేమొస్తుంది? అది అనుభవించాలంటే ప్రాప్తం ఉండాలా? అంతకాలం బతకాలంటే ఏముండాలా? ప్రాప్తం ఉండాలా అని మనం మామూలుగా మన నోటి నుంచి ఆ మాట వస్తూ ఉంటుంది కొంతమంది, ప్రాప్తము అనేది. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలు, దేవుని బిడ్డలు, మమ్మను జీవప్రాప్తులనుగా చేసినవాడు ఆయనే అని ప్రభును ఆరాధన చేస్తున్నారు. ఎందుకట్లా ఆరాధన చేస్తున్నారు అంటే, ఆదాము నుండి లోకములో మరణం అనేది పరిపాలన చేస్తూ వచ్చింది. ఆదాము నుండి అంటే మనుషుడు పుట్టినప్పటి నుంచి ప్రారంభ కొన్ని దినాల్లో కాకుండా, కొంతకాలం కాకుండా, ఆదాము పాపం చేసిన ఆ దినం నుండి లోకంలో ఏం పని చేస్తూ వచ్చింది? మరణం అంటే చావు, అంటే దేవునికి దూరం కావడం, అంటే దేవునితో ఉండకోకుండా దేవునికి దూరం అయిపోవడమే ఏమంటారు? మరణం అంటారు. దేవుడు లేని చోటు మరణం ఉంటుంది, మరణమున్న చోట దేవుడు ఉండడు. కాబట్టి మనుషులందరూ ఆదామునందు మృతులైపోయారు. దేవుడు తోటలో 3 రకాలైన చెట్లను పెట్టాడు. ఎన్ని రకాలైన చెట్లు చెప్పండి? ఏంటి చెప్పండి? ఒక చెట్టు అండి, ఒక చెట్టు, 3 చెట్లు చెప్పాను. మొదటిది ఏంటి? మొట్టమొదటిది ఆహారానికి పనికొచ్చే చెట్లు. ఏం చెట్లు చెప్పారు? ఆహారానికి. అన్ని ఇప్పుడు జామకాయ చెట్లు, మామిడి చెట్లు, ఇలాంటివి, అరటి చెట్లు, అంటే ఆహారానికి పనికొచ్చే చెట్లు, అవి తినచ్చు. ఆ రకమైనటువంటి ఒక చెట్టు, ఆ రకమైన కొన్ని చెట్లు. తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చే ఒక చెట్టు, అది ఒకటే చెట్టు ఉంది, అది తోట మధ్యలో ఉంది. అది మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి చెట్టు. అది తింటే ఏమొస్తుంది? తెలివి వస్తుంది. సరే, అది రెండవది ఏంటి? జీవవృక్షం. ఏం చెట్టు? మూడవది ఏంటి? జీవవృక్షం. ఆ పండ్లు తింటే ఎప్పటికీ బతుకుతారు. ఎట్లా బతుకుతారు? ఆ పండ్లు తింటే ఎప్పటికీ బతుకుతారు. ఈ 3 రకాలైన చెట్లు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిది ఏంటి? ఆహారానికి పనికొచ్చేవి. రెండవది మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు. మూడవది జీవవృక్షం. ఇప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షపు పండ్లు మాత్రము తినద్దన్నాడు. అయితే మిగతా 2 తినచ్చనే కదా. ఏం తినచ్చు? ఆహారానికి పనికొచ్చే చెట్లు ఫలాలు తినచ్చు, మిగతాది జీవవృక్ష ఫలాలు కూడా తినచ్చు. తినద్దని చెప్పలే. ఏం తినద్దన్నాడు? తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డ చెలువనిచ్చే వృక్ష పండ్లు మాత్రమే తినద్దన్నాడు. మిగతా 2 తినచ్చు అని అర్థం. అంటే అర్థం ఏంటి? ఆహారానికి పనికొచ్చే పండ్లు తిని బతకమని చెప్పాడు, జీవించమని చెప్పాడు.
తర్వాత జీవవృక్ష పండ్లు తిని నిత్యము కూడా జీవించవచ్చు అని కూడా చెప్పాడు. ఆ రెండు దేవుని సంకల్పమే. ఏ రెండు? బతుకుట, జీవించుట, నిత్యము జీవించుట. అర్థమవుతుంది కదా? ఇప్పుడు 3 చెట్లు అయితే ఇది మధ్యలో చెట్టు, ఇది ఇక్కడ ఒక చెట్టు, ఇక్కడ ఒక చెట్టు ఉంది అనుకుందాం. ఇది బతకడం దేవుని ఉద్దేశం, నిత్యము బతకడం దేవుని ఉద్దేశం. కానీ మధ్యలో చెట్టు మాత్రం మంచి చెడ్డలో తెలివినిచ్చే ఆ పనులు మాత్రం తినకూడదు, ఆ పని మీరు చేయకూడదు, అది నాది. మంచి చెడ్డలను నిర్ణయించేది నాది, తీర్పు తీర్చుట నాది, నా పని, నీ పని కాదు. నేనే వానికి ప్రతిఫలం ఇస్తాను, నేనే తీర్పు తీర్చాను. తీర్పు తీర్చడం నీ పని కాదు అని ఆ దినాల్లోనే స్టార్టింగ్లోనే దేవుడు చెప్పాడు. ఇవి రెండు తినొచ్చు అని చెప్పాడు. అయితే సాతానుడు ఏం చేశాడంటే, ఇటు మంచి ఆహారానికి పనికొచ్చే పండ్లను తినమని వాళ్ళు తింటున్నారు. ఆల్రెడీ ఏం తింటున్నారు? వాళ్ళిద్దరూ ఆహారానికి పనికొచ్చే పండ్లు తింటున్నారు. కానీ సాతానుడు ఇటువైపు మళ్ళచ్చలే, జీవవృక్ష పండ్లు తిను అని చెప్పలే. వాడు మంచి వాటికి ఎప్పుడు కూడా ప్రోత్సహించాడు. ఏం పండ్లకి తినమని ప్రోత్సహించినాడు? మధ్యలో ఉంది చెట్టు, అది ఎందుకు తినొద్దన్నాడు? అది తినిపో అని చెప్పేసి, కాని వాటికి దేవునికి విరుద్ధంగా పురికొల్పినాడు. అప్పుడు అవ్వ వెళ్ళి ఆ చెట్టు ఫలాన్ని తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చింది? తాతకి. అవ్వ అంటే తాత అవుతుంది కదా, అవ్వ తాత ఈజీ. అవ్వ వెళ్ళి ఎవరికి ఇచ్చింది? ఆదాముకి ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఇద్దరు కూడా తినేసినారు, తప్పు చేసినారు, దేవునికి విరోధమైనారు. ఏమొచ్చింది వారి ద్వారా? మరణం వచ్చింది. ఏమొచ్చింది? మరణం వచ్చింది. కాబట్టి అప్పటి నుంచి మరణం అనేది లోకంలో పనిచేస్తూనే ఉంది. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనము, రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనము, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనము. ఆ వచనాలు చదవండి ఆ మాట. రోమా 3:23వ వచనం. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. 5:12 కూడా. ఇట్లుండగా ఒక మనిషిని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించనో చాలు. అలాగే 21వ వచనం, 5:21, రోమా 5:21, మరియు అపరాధం విస్తరించినట్లు అయినను పాపము మరణము ఆధారము చేసుకొని ఎలాగూ ఏలెనో. చాలు. పాపమును మరణాన్ని ఆధారం చేసుకొని లోకాన్ని ఏలుతూ వచ్చింది. అంటే ఆదాము మొదలుకొని ఇజ్రాయేల్ ప్రజలు ధర్మశాస్త్రము వరకు, అంటే సీనాయి పర్వతమైన దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు అంతవరకు ఆ మరణం అనేది ప్రజలలో పరిపాలన చేస్తూ ఉంది. మరణం అంటే ఏంటి? పాపం అంటే కక్ష, ఈర్ష్య, ద్వేషము, పగ, మత్సరము కలిగి దేవునికి దూరంగా జీవించడమే మరణం. అర్థమవుతుంది కదమ్మా? మరణం అంటే ఏంటి? మరణం అంటే మరణించి చచ్చిపోయినాడంటే ప్రాణం పోవడమే మరణము కాదు. మరణం అంటే ఏంటి? లోపట ఈర్ష్య, ద్వేషము, కక్ష, పగ, అపవిత్రత ఇలాంటివన్నీ కలిగి ఉంటూ దేవునికి దూరంగా జీవించడమే మరణం. ఇలాంటి మరణము చివరికి ఎక్కడికి తీసుకుని పోతుంది? నరకమునకు, అగ్నిగంధకములతో మండుగుండ మనకు మానవుని తీసుకొని పోతూ వచ్చింది. ఇది మరణము పరిపాలన చేస్తూ వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు అనేటువంటి ఆ దేశం నుండి వారు బయలుదేరి కనాను అనేటువంటి దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన భూమికి ప్రయాణం చేసి వస్తూ ఉన్నారు. మార్గమధ్యంలో వారు ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ పాపాన్ని బట్టి వాళ్ళు ఏమైపోయారు? చనిపోయారు. ఎంతమంది చేరారు అక్కడికి? 2 మాత్రమే చేరారు. మిగిలిన వారందరూ కూడా మరణానికి ఆహుతైపోయారు. ఈ విధానంలో మనమందరం కూడా భూమి మీద మరణపాత్రులమై ఉంటిమి. అలాగే మనము ఇజ్రాయేల్ ప్రజలకు ఏ నిరీక్షణ లేదు ఆ దినాల్లో. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, ఇందాక మీతో పలికిచ్చాను కదా, జనములారా వచ్చి మా దేవుని సన్నతించండి,
మమ్మను జీవప్రాప్తులనుగా కలగజేయవాడు ఆయనే. ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే నిరీక్షణ ఉంది, మిగిలిన జనాలకు నిరీక్షణ ఉండేది కాదు. వాళ్ళు తినము తాగము సుఖించము ఆ విధంగానే బతికితే బతకలేకపోతే నరకానికి మరణానికి వెళ్ళిపోయేవారు. అయితే ఇజ్రాయేల్ ప్రజలకు ఒక నిరీక్షణ ఉండేది. ఏమి నిరీక్షణ? మమ్మను జీవప్రాప్తులనుగా కలగజేయవాడు ఆయన. ఒక దినాన దేవుడు మమ్మల్ని జీవప్రాప్తులనుగా చేస్తాడు అన్నటువంటి ఒక నిరీక్షణ వాళ్ళకు ఉండేది. అటువంటి నిరీక్షణతో వాళ్ళు జీవిస్తూ వచ్చారు. ఆ విధంగానే వారు బ్రతుకుతూ వచ్చారు. ఒక కాలం వచ్చింది, ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద పుట్టాడు. ఆ కాలంలో యేసు ప్రభువారు భూమి మీద పుట్టాడు. ఆ కాలము అది కాలము సంపూర్ణమైనప్పుడు అనేటువంటి మాట. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే 4వ వచనం చదవండి. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి చాలు, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులం కావాలని చాలు. అది కంటిన్యూషన్. యేసుప్రభువు వారు శరీరధారిగా భూమి మీద ఒక స్త్రీని ఆధారం చేసుకొని భూమి మీద పుట్టాడు. ఆ పుట్టినటువంటి దినాన్ని ఏమని పాటిస్తాం? మనం క్రిస్మస్గా పాటిస్తాం. అయితే ఆయన పుట్టినటువంటి ఉద్దేశము మనల్ని అందరినీ జీవప్రాప్తులనుగా చేయాలని. గట్టిగా చెప్పండి, ఏం చేయాలని? మనలను మరణప్రాప్తులంగా ఉన్నాం, ఏ ప్రాప్తులు చేయాలని? జీవప్రాప్తులనుగా చేయాలని ఆయన భూమి మీదకి వచ్చాడు. ఎందుకు ఆయన వచ్చాడు అంటే ఆయనలోనే జీవం ఉంది. జీవం ఎవరిలో ఉంది? జీవము అంటే అది దేవుని జీవము. అందులో మరణం అనేది ఉండదు. కక్ష, ఈర్ష, ద్వేషము, పగ అనేవి ఉండవు. ఎప్పటికీ ఆ జీవము వెలుగొందుతూనే ఉంటుంది. అది అనుభవిస్తేనే అర్థమవుతుంది, కానీ వివరించడానికి చేతగానిది. అర్థమవుతుంది కదా? జీవం అంటే అనుభవిస్తేనే. చింతపండు ఎటుంటుంది? పుల్లగంటే ఎట్టుంటుంది? పులుపు అంటే ఎట్టుంటుంది? రుచి నోట్లో పెట్టుకుంటే అర్థమవుతుందని అని చెప్పాలి. లాస్ట్కి ఏం చెప్పాలా? నోట్లో పెట్టుకుంటే పులుపు అంటే ఏంటో అర్థమవుతుంది. జీవం అంటే ఎట్టుంటుంది? ఇంకా దాన్ని ఎంత చెప్పినా క్వశ్చన్లే వస్తాయి. ఏం చెప్పాలి లాస్ట్కి? అనుభవిస్తేనే నీకు తెలుస్తుంది. అనుభవించాలంటే ఎవరి ద్వారా అనుభవించాలా? జీవాధిపతి అయినటువంటి జీవాధిపతి భూమి మీదకి రావాలా. ఆయనలో జీవనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం. ఒకటో అధ్యాయం. ఆయనలో జీవముండెను, ఆ జీవము ఆయనలో జీవం ఉండింది, ఆ జీవము మనుషులకేమైంది? వెలుగ్గా ఉంది. యేసు ప్రభువు వారిలో జీవం ఉంది. తర్వాత 14వ అధ్యాయము 6వ వచనం యోహాను సువార్తలో, నేనే జీవమును, నేనే సత్యమును, నేనే మార్గమును అన్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు ఏమన్నాడు? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అంటే నేనే. తర్వాత యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో, నేను భూమి మీదకి వచ్చి తిని జీవము కలగజేయటకు వచ్చి తిని, గొర్రెలకు సమృద్ధి అయిన జీవం కలగజేయటకు వచ్చి తిని. చదవండి ఆ మాట. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ఎన్ని చదువు? 10 గొర్రెలకు జీవం కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును చాలు. గొర్రెలకు జీవం కలగడానికి, సమృద్ధి జీవం కలగడానికి నేను వచ్చి తిని. ఇక్కడ యేసుప్రభువారు జీవమై ఉన్నాడు, అది సమృద్ధి అయిన జీవమై ఇవ్వడానికి వచ్చాడు. సరే, ఆయన చివరి దినాల్లో, యేసుప్రభువారి యొక్క చివరి దినాల్లో ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? 17వ అధ్యాయం 3వ వచనం యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 17:3లో, అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరగడమే జీవం. జీవం అంటే ఏంటి? యేసు ప్రభువుని ఎరగడమే. అంటే యేసు ప్రభువారు ఏమైనాడు?
చెప్పాలమ్మా, ఏమన్నాడు? గట్టి చెప్పండి, చెప్తేనే వస్తాయి నోట్లకు వాక్యాలు, రాకపోతే రావు. యేసుప్రభు ఏమైనాడు? జీవమై ఉన్నాడు. ఆ జీవమైనటువంటి యేసుప్రభుని ఎరగడమే నిత్య జీవం. అంటే తెలుసుకోవడం అంటే అర్థం ఏంటి? ఎరుగుట అంటే అర్థం ఏంటంటే, ఆడ బిర్యానీ ఉంది, బిర్యానీ భలే వాసన వస్తుంది, భలే ఉంటుంది అంటే సరే, అది తృప్తి తీరుతుందా? ఏం చేయాలి? దాన్ని ఎరగాల. దాన్ని ఏం చేయాలి? ఎరగాలంటే ఏంటి? తినాల. తిని దాని టేస్ట్ చెప్తే అద్భుతంగా ఉంది అబ్బా బిర్యానీ ఈరోజు, ఎందుకంటే నేను దాన్ని ఎరిగాను, అంటే నేను దాన్ని తిన్నాను. కాబట్టి అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే, ఆయనను తినుటయే, ఆయనను అనుభవించడమే నిత్య జీవం. యేసుప్రభువారు లేకుండా మానవులకు ఏం లేదు? జీవం లేదు. ఏముంది? మరణం ఉంది. ఏముంది చెప్పండి? మరణమే. యేసుప్రభువారు లేకపోతే మనుషులలో ఏముండేది? మరణం. మరణం అంటే కక్ష, ఈర్ష్య, ద్వేషము, పగ, మత్సరము, పాపము, కుళ్ళు, కుతంత్రము ఎంత లోపట కలిగి ఉంటూ అనడమే మరణం. ఏడుపే మరణం. ఏమంటారు? నోరిట తెలుసుకుని అంటే దాన్ని ఏమంటారు? మరణం. పాతాళంలో ఎప్పటికీ మరణం ఉంటుంది. అలాంటి మరణానికి ప్రాప్తులమై ఉంటే మనం. అయితే దేవుడు యేసుక్రీస్తు ప్రభునందు జీవప్రాప్తులనుగా చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. ఎందుకంటే ఆయనలో ఏముంది? ఆయనలో జీవముండెను, ఆ జీవము లోకమునకు వెలుగై ఉండేనని వాక్యం స్పష్టంగా చెబుతూ ఉంది. ఆ జీవాధిపతి భూమి మీదకి వచ్చాడంట. ఏ అధిపతి? ఆ జీవాధిపతి భూమి మీదకి వచ్చాడు. ఆ జీవాధిపతి మనుషుల మధ్యలో జీవించాడు. ఏం చేసినాడు? మనుషుల మధ్యలో జీవించినాడు. ఇదే మనము తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మం గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడైన. చాలు మళ్ళీ చదువుదాం. ఆయన ఎట్లా ప్రత్యక్షమయ్యాడు? సశరీరుడుగా అంటే సశరీరుడు. సశరీరుడు అంటే శరీరుడు. శరీరుడు అంటే శరీరం కలిగి వచ్చాడు. సంపూర్ణమైన శరీరం, పరిపూర్ణమైన శరీరం కలిగిన వాడుగా వచ్చాడు. ముందు శరీరం ఉందా ఆయనకి? యేసుప్రభువు వారి భూమి మీద పుట్టక మునుపు శరీరం ఉందా? గట్టి చెప్పండి, మా నిద్రపోవకండి. ఏం చేయాలా? యేసుప్రభువు వారికి శరీరం ఉందా? ఏముంది? ఆయన ఆత్మరూపి. ఆ ఆత్మరూపి అయినటువంటి యేసుప్రభువు వారు భూమి మీద శరీరాన్ని ధరించుకొని సశరీరుడుగా భూమి మీద జన్మించాడు. ఆయనలో జీవం ఉంది. ఆయన జీవాధిపతి. ఆయన శరీరమంతా కూడా జీవమే. ఆయన శరీరం అంతా ఏముంది? చేతుల్లో, కాళ్ళల్లో, ముక్కుల్లో, వెంట్రుకల్లో, ఆయన వస్త్రాల్లో అంతా కూడా జీవం. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమైన. చూడండి 1వ అధ్యాయం యోహాను పత్రిక 2వ వచనం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం చదవండి. ఆ జీవం ఏమైందంట? ప్రత్యక్షమైంది. ఏమైంది? ఆ జీవం ఎట్లా ప్రత్యక్షమైంది? సశరీరుడుగా ప్రత్యక్షమైంది. ఇక్కడ కూడా తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడై, అక్కడ ప్రత్యక్షుడైన ఉంది, ఇక్కడ కూడా ఎట్లా ప్రత్యక్షుడయ్యాడు? శరీరం కలిగిన వాడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన మనుషుల మధ్యలో, ఆ జీవాధిపతి మనుషుల మధ్యలో సంచరిస్తూ వచ్చాడు. లోకమంతా కూడా మరణమే ఉంది. ఒక్క యేసుప్రభువు వారిలో మాత్రమే ఏముంది? జీవం ఉంది. బాగా అర్థం చేసుకోవాలమ్మా. యేసుప్రభువు వారిలో మాత్రమే ఏముంది? జీవం ఉంది. మిగిలిన వాళ్ళందరిలో కూడా మరణమే ఉంది. కాబట్టి అందరిలో మనం ఈ ఒక్కడు మాత్రమే డిఫరెంట్. యేసుప్రభువు వారు మాత్రమే వేరే విధంగా ఉన్నాడు. కాబట్టి మరణం అంతా ఏం చేసిందంటే, ఈయనొక్కడు వేరేగా ఉన్నాడు, ఈయనను చంపేస్తే ఈయన కూడా మన మాదిరిగా అవుతాడు అని చెప్పేసి యేసుప్రభువు వారిని మరణం ఏం చేసిందంటే చుట్టుముట్టింది. మరణం ఏం చేసింది?
యేసుప్రభువారిని చుట్టుముట్టింది. ఆయనను సిలువలో చంపివేసింది. ఏది? మరణం. ఇంకా అనుకుంది ఏమని? నేను చంపేసినాను అని. అయితే జీవం ఏం చేసిందంటే మరణాన్ని జయించి తిరిగి లేచింది. ఓ మరణమా నీ ముల్లెక్కడా అని పైకి లేచిన తర్వాత ఆయన పిలిస్తే ఆ మరణం పారిపోతూ ఉంది. ఇంత లోకమంతా మరణము ఆ జీవాన్ని ఏమీ చేయలేకపోయింది. ఆ జీవమే మరణాన్ని జయించి లేచింది. అందుకే పేతురు భక్తుడు అపోస్తలుల కార్యంలో 3వ అధ్యాయంలో అంటాడు, మీరు జీవాధిపతిని చంపితిరి. ఏమంటాడు చెప్పండి? 15వ వచనం, 3:15 చదవండి అపోస్తలుగా. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతులోండి ఏం చేశాడు? జీవము లేచింది. అప్పుడు మరణం పారిపోతూ ఉంది. కాబట్టి యేసుక్రీస్తు పునరుత్థానుడు తిరిగి లేచిన తర్వాత జీవాధిపతిగా భూమి మీద మనుషులను దర్శిస్తూ వచ్చాడు. అనేకులకు ఏమిస్తూ వచ్చాడు? జీవం ఇస్తూ వచ్చాడు. ఏమిస్తూ వచ్చినాడమ్మా? జీవం ఇస్తూ వచ్చాడు. ఈ జీవం మనుషులకు ఎలా వస్తుందంటే, యేసయ్యా నేను పాపిని, నా పాపాలు క్షమించు, ఇంతవరకు నేనెంతో నా పాపం ద్వారా నష్టపోయానయ్యా, నా పాపము నా బతుకును చెడిపేసింది, పాడు చేసింది, నన్ను క్షమించు, నా పాపాన్ని తీసివేసి నీ జీవము నాలోనికి వచ్చేటట్లుగా చేయి ప్రభువా అని ఎవరైతే అడుగుతారో వాళ్ళలోనికి జీవం వస్తుంది, పాపాన్ని పరిహరిస్తుంది. యేసు రక్తము మానవుని ప్రతి పాపం నుండి కడిగి వారిని ఏం చేస్తుంది? పవిత్రులనుగా చేస్తుంది. ఎందరి పాపములు క్షమించబడతాయో వారందరూ జీవాధిపతి యొక్క కుమారులు. ఏం చేయబడుతున్నారు చెప్పండి? అందుకే తనను ఎందరు అంగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి అందరికీ దేవుని పిల్లలయ్యే అధికారమును. అంటే ఇప్పుడు మనల్ని ఏ విధంగా మార్చాడు? వింటున్నారమ్మా? కళ్ళు మూయకండి, వినాలా? మనల్ని ఏ విధంగా మార్చాడు? జీవంలోనికి మనల్ని మార్చాడు. మనలో ఏముంది చెప్పండి? మరణమే. ఆ మరణం చేత మనకు నెమ్మది ఉండేది కాదు, సంతోషం ఉండేది కాదు, ఆదరణ ఉండేది కాదు. ఒకవేళ నువ్వు నిజంగా ఇక్కడ కూర్చొని ఉండవచ్చు, ఇంకా పూర్తిగా దేవుని నమ్ముకోకపోతే, మారు మనసు పొందకపోతే, నీలో ఇంకా ఏముంది? గట్టి చెప్పండి, ఏముంది? మరణమే ఉంటుంది. త్రాగుడు, జూదము, వ్యభిచారము, దొంగతనములు, కక్షలు, ఈర్ష్య, కపటం, మత్సరం, ఇవన్నీ కూడా నీలో ఉన్నటువంటి మరణ బంధకాలే. యేసుప్రభువారి మరణ బంధకాలన్నిటినీ పటాపంచలు చేసి జీవప్రాప్తులనుగా చేయడం కోసమే యేసుప్రభువారు భూమి మీద జన్మించాడు, శిలువలో మరణించాడు. ఆయన యందు విశ్వాసం వస్తున్న ప్రతి ఒక్కరికి ఏమిస్తూ ఉన్నాడు? జీవము ప్రసాదిస్తూ ఉన్నాడు. ఏం ప్రసాదిస్తున్నాడు? జీవము. అది మనలోనికి వస్తుంది. ఎట్లా వస్తుంది? యేసునందు విశ్వాసం ఉంచడం ద్వారా వస్తుంది. అది ఎవరైతే యేసుప్రభువుని నమ్ముకున్నారో వాళ్ళు దానిని పొందుతారు. అది బయట చూసే వాళ్ళకి అర్థం కాదు, దాన్ని పొందిన వాళ్ళకే అర్థమవుతుంది. ఎవరికి అర్థమవుతుంది? దానిని పొందిన వాళ్ళకే, తిన్నోళ్ళకే అర్థమవుతుంది. కానీ బయట నుంచి చూస్తూ ఉంటే అది అటు చేయి ఇటు చేయటం అనే వాళ్ళకి మాత్రం అర్థం కాదు. ఎందుకు? అందుకే వాళ్ళకి అర్థం కాక రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ జీవమును పొందినటువంటి వారికి యేసుక్రీస్తు వారిని అనుభవిస్తూ ఉంటారు. వాళ్ళలో కష్టాలు వచ్చినా సంతోషం ఉంటుంది. ఏమొచ్చినా సంతోషం ఉంటుంది. వ్యాధుల్లో, బాధల్లో, కష్టములలో, ఇబ్బందులలో ఏముంటుంది? సంతోషం ఉంటుంది. అదే జీవం. ఏమంటారు చెప్పండి? ఒక క్రైస్తవుడు అతడు యేసుక్రీస్తును అనుభవిస్తూ జీవంలో జీవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. భూమి మీద ఉన్నట్టు ప్రతి పాపి కూడా ఆ జీవంలోనికి రావాలన్నదే దేవుని ఉద్దేశం. వచ్చి ఆ జీవాన్ని అనుభవించాలన్నదే దేవుని ఉద్దేశం. యేసుప్రభువారు పరిపూర్ణమైనటువంటి జీవాధిపతి. ఈ మానవులందరూ కూడా పరిపూర్ణమైన జీవంలోనికి చేరాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకోసమే నన్ను మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని జీవప్రాప్తులనుగా చేశాడు. ఎట్లా చేశాడు చెప్పండి? జీవప్రాప్తులనుగా చేశాడు. యేసుప్రభువారు అన్నాడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో, పలకండి, పునరుత్థానమును, గట్టి పలకాల, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు మరణించినను తిరిగి బ్రతుకును.
తీయండి ఆ మాట. యోహాను సువార్త 11వ అధ్యాయం. యోహాను సువార్త, ఒక్క నిమిషం, 25వ వచనం. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు. ఇదే జీవం. పలకండి, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? చాలు. పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? పునరుత్థానమును నేనే జీవాన్ని. ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా బతుకుతాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు అంటే చచ్చిన వాళ్ళందరూ బతుకుతారని కాదు అర్థమవుతుందమ్మా? దేవుని నమ్ముకున్న వాళ్ళు చచ్చిపోయినా కూడా ఏమవుతారు? శారీరకంగా బతుకుతారని చెప్పడంలే ఇక్కడ. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను అంటే ఆధ్యాత్మికంగా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు, మీరు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను. కాబట్టి ప్రతి క్రైస్తవుడు అంటే పాపాలు ఒప్పుకొని క్షమాపణ పొంది దేవుని యేసు ప్రభువారిని నిజ జీవితంలో కలిగిన ప్రతి ఒక్కరు బతికారు. ఎట్లా బతికారు? ఈ మాట ప్రకారం, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతుకును. నువ్వు బతికావా? యేసు ప్రభులో బతికావా? చచ్చావా? యేసు ప్రభువుకి దూరంగా ఉండి చనిపోయిన వాడుగా ఉన్నావా? లేదా యేసు ప్రభువును నమ్మి బతికిన వాడుగా ఉన్నావా? నువ్వు బతికిన వాడుగా ఉంటే నీకేముంటుంది? లోపట జీవం ఉంటుంది. నీలో జీవం ఉంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని కొరకు జీవిస్తావు. ఆ జీవం ఎందుకు పనికి వస్తుందంటే యేసు ప్రభువారి కొరకు సాక్షార్థంగా జీవించడం కోసం పనికి వస్తుంది. శరీరంలో ఎన్నో నల్లతలు ఉండొచ్చు, బయట నుంచి ఎన్నో పోరాటాలు ఉండొచ్చు, ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నెన్నో సాతాను సంబంధమైన పోరాటములు ఉండొచ్చు. అయితే వీటన్నిటినీ కూడా జయించుకొని దేవుని కొరకు సాక్ష్యంగా జీవించడం కోసం లోపల ఉన్న జీవం పనికి వస్తుంది. వాళ్ళు చావరు. అదే రాయబడిన మాట, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికీ చావనేది వాళ్ళకు ఉండదు. ఎందుకంటే యేసువారి యొక్క జీవం వారిలో నింపబడి ఉంటుంది. కాబట్టి అందుకే గలతీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. అది ఒక మాట చదువుకొని పౌలు గారి యొక్క అనుభవాన్ని ఒకసారి చూసుకొని, నీ అనుభవం నా అనుభవం ఆ విధంగా ఉందా లేదా అని పరీక్షించుకొని ప్రభుని ఆరాధన చేద్దాం. 2వ అధ్యాయం 2వ వచనం, ఒక్క నిమిషం, 2వ అధ్యాయం 20వ వచనం పలకండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. చాలు. పౌలు గారు అంటున్నాడు, ఒకప్పుడు మరణంతో జీవిస్తూ ఉంటిని, కక్ష, ఈర్ష, ద్వేష, పగ, మత్సరంతో నిండుకొని ఉంటిని, చంపుతూ ఉంటిని. అయితే ఇప్పుడు కాదు నేను అట్లా. ఇప్పుడు నా శరీరం అంతట్లో ఏముంది? జీవం. నేను క్రీస్తు కొరకు జీవించే జీవితం నా కొరకు కాదు, ఆయన నా కొరకు అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తాను. ఇదే జీవం కలిగి జీవించుట. ఆ విధంగా జీవిస్తున్నావా? అటువంటి జీవం కలిగిందా? యేసుప్రభువుని నమ్ముకోవడం అంటే ఏదో రావడం, బైబిల్ పట్టుకోవడం, బాప్తిని తీసుకోవడం, ఏదో కొన్ని మాటలు ఆరాధించడం కాదు, కానీ యేసుక్రీస్తు అనేటువంటి జీవమును హృదయంలో, శరీరంలో కలిగి ఆ ప్రకారంగా జీవించడం. అందుకే మమ్మల్ని జీవప్రాప్తులనుగా కలగజేసిన వాడు ఆయనే. నిన్ను కలగజేశాడా? మమ్మల్ని జీవప్రాప్తులను కలగజేయవాడు ఆయనే. మా పాదములను ఆయన తొట్టిల్లనియడు. నీవు ఆ విధంగా నీ జీవితాన్ని ఆ విధంగా మార్చాడా? నీ గత బతుకు, పాపపు బ్రతుకు మారిపోయిందా? అలవాట్లు మారిపోయినాయా? నీ స్వభావం మారిపోయిందా? అలాగైతే నువ్వు చెప్పొచ్చు, ప్రభువా నన్ను కూడా నీవు జీవప్రాప్తులనుగా చేసావు నాయన అని చెప్పి ప్రభువును ఆరాధించవచ్చు.
ఆ విధంగా దేవుడు మనకి సహాయం చేయను గాక. లేచి నిలబడి ఒక చరణం పాడుకుంటాం. సండే స్కూల్ పిల్లలు వెళ్తారు. పాట సంఖ్య 236. మొదటి చరణం మాత్రం పాడుకుందాం. జీవంబునిచ్చిన దేవుడా, నీ పాడేదా నీకు నిరంతరము, నీ పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. అవనుండా నీకు పలుమారు, నేనింకేమీయంగా పాత్రుండను, నేనింకేమీయంగా పాత్రుండను. హల్లెలూయా హల్లెలూయా. వెలిగించినావు వెలిగించినావు, గాలిని మాకై కలుగా చేసి వెలిగించినావు వెలిగించినావు, గాలిని మాకై కలుగా చేసి అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరి పోసి కాపాడితివి. అనుదినము మాకు ఆహారమిచ్చి ఊపిరి పోసి కాపాడితివి. ఎంచాలే కానీ మంచి పనులు, హల్లెలూయా హల్లెలూయా అని పాడేదం. ఎంచాలే కానీ మంచి పనులు, హల్లెలూయా హల్లెలూయా అని పాడేదం. ఇతుడా నీకే స్తుతి గీతము, ఇతుడా నీకే స్తుతి గీతము. హల్లెలూయా హల్లెలూయా. జీవంబునిచ్చిన దేవుడా, నే పాడేదా నీకు నిరంతరము, నే పాడేదా నీకు నిరంతరము. హల్లెలూయా హల్లెలూయా. కూర్చోండి. మొట్టమొదట సండే స్కూల్ టీచర్స్ ఆరాధించి వెళ్తారు. ఆ తర్వాత మనం మార్చి ప్రభును వంట చేసే సహోదరులు కూడా ఆరాధించి వెళ్తారు. సహోదరుడు ఎఫ్రాయిమన, వనీసిమన, విశ్వనాథన క్లుప్తంగా 1 నిమిషంలోనే ఆరాధన చేయాలి. దయచేసి గమనించండి, పొడిగించకండి. ఎక్కువ మీరు అంటే అలవాటు పడిన ప్రార్థనలు చేయకండి. ఇప్పుడు ఏం దేవుడు మాట్లాడినాడో 1 నిమిషంలో ఆరాధన చేయాలా. సండే స్కూల్ టీచర్స్ తర్వాత వంట చేసేవారు, తర్వాత వంట సహకారులు, మధురబయలు తండ, తర్వాత సంఖ్య